డైరెక్టర్ శంకర్ సౌత్ సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకుడు. టెక్నాలజీతో ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన దిగ్గజం. బిగ్ స్క్రీన్ పై రోబోను క్రియేట్ చేసి బాక్స్ ఆఫీస్ ముందు కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసిన క్రియేటర్. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. కొన్నిసార్లు డిలే ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచాడు. మరికొన్నిసార్లు కాపీ వివాదాలతో న్యూస్ అవుతాడు. సినిమా రిలీజ్ అయ్యాక డిజాస్టర్ టాక్ తో బ్యాడ్ ఇమేజ్, ఇలా ఒక్కటేంటి ఇప్పుడు మరో వివాదంతో ఇండస్ట్రీలో హాట్ న్యూస్ అయ్యాడు ఈ తమిళ స్టార్ డైరెక్టర్. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. గుడ్ టైం, బ్యాడ్ టైం ఇది అందరికీ వర్తిస్తుంది. అయితే అది ఎంతకాలం ఉంటుందనే దానిపైనే కెరీర్ ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాల దర్శకుడు శంకర్ కు ఇప్పుడంతా బ్యాడ్ టైమే నడుస్తుంది. సినిమా కంప్లీట్ అయ్యాక రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ రిజల్ట్ హిట్లు ఫ్లాప్లుగా నిలవటం సహజమే. కానీ శంకర్ సినిమా కొంతకాలంగా వివాదాలతో మొదలవుతుంది. కొబ్బరికాయ కొట్టడం, సినిమా అనౌన్స్మెంట్ తోనే అడ్డంకులు షురూ అవుతున్నాయి. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక డిజాస్టర్ టాక్ తో మరింత బ్యాడ్ నేమ్ క్రియేట్ అవుతుంది. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యాక హీరో రామ్ చరణ్ కెరీర్ కు ఎంతలా ఎఫెక్ట్ పడిందో అంతకు మించి డైరెక్టర్ శంకర్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. సినిమా రిలీజ్ అయ్యాక డిజాస్టర్ టాక్ ఎంతలా డ్యామేజ్ చేస్తుందో, సినిమా ఓపెనింగ్ తో మొదలు షూటింగ్ టైంలో ప్రమాదాలు, ఆ తర్వాత డిలే ప్రాసెస్ పరంగా చట్టపరమైన చర్యలు, ఓవర్ బడ్జెట్ అంటూ నిర్మాతల ఇష్యూ, ఇలా శంకర్ సినిమా అంటేనే వివాదాలకు కేర్ ఆఫ్ గా మారుతుంది. అయితే రీసెంట్ గా డైరెక్టర్ శంకర్ కు ఒక ఈడీ కేసు విషయంలో 10 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. 2022లో మనీ ల్యాండరింగ్ కేసులో డైరెక్టర్ శంకర్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు తన లాయర్ సంప్రదింపులు చేయిస్తున్న డైరెక్టర్ శంకర్ కు రీసెంట్ గా ఈ కేసు విషయంలో 10 కోట్ల ఆస్తులకు లెక్కపత్రాలు లేనందున ఆ ఆస్తులను జప్తు చేయడం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 2010లో రిలీజ్ అయిన రోబో సినిమా జుగోబాకి కాపీగా తెరకెక్కిందని రచయిత ఆరూర్ తమిళనాథన్ 2011లో కోర్టులో కేసు వేశాడు. రోబో సినిమాకు సంబంధించి కాపీ వివాదం కేసు నడుస్తుండగానే దీనికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో 10 కోట్ల పైన ఆస్తులకు ఎలాంటి లెక్కపత్రాలు లేవని డైరెక్టర్ శంకర్ 10 కోట్ల పైన 3 ఆస్తులను ఫిబ్రవరి 17న జప్తు చేసింది ఈడీ. ఈ కేసు విషయంలో పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒకప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను తన సినిమాతో శాసించిన డైరెక్టర్ శంకర్ ఇప్పుడు అన్ని వివాదాలతో హాట్ టాపిక్ గా మారటం విచారకరం. కథలు కాపీ ఇష్యూతో మొదలు షూటింగ్ డిలే కారణంగా నిర్మాతలతో వివాదం, సినిమా రిలీజ్ అయితే డిజాస్టర్ టాక్ తో బ్యాడ్ నేమ్, ఇప్పుడు కొత్తగా ఈడీ కేసుతో ఆస్తి జప్తు. మరి ఇంత బ్యాడ్ టైం నుంచి డైరెక్టర్ శంకర్ మళ్ళీ గుడ్ టైం కు మారి భారీ సక్సెస్ తో కంబ్యాక్ అవుతాడేమో చూడాలి.